Good morning, children. In last video we had discussed the second lesson part 1. Now let's start the another lesson. The first of all, movements of the earth. భూమి యొక్క చలనాలు. There are many celestial bodies in the universe such as stars, planets, satellites. There are many celestial bodies in the universe such as stars, planets and satellites. విశ్వంలో మనకి అనేక ఖగోళ పదార్థాలు అంటే నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు లాంటివి ఎన్నో ఉంటాయి. ద ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్ ఎమాంగ్ దెమ్. ద ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్స్ ఎమాంగ్ దెమ్ అంటే ఎన్నో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా వాటిలో మనకి మెయిన్ గ్రహము భూమి. వాటిలో ఒక గ్రహము భూమి. Planets rotate themselves while revolving round the sun. Planets rotate themselves while revolving round the sun. అంటే సూర్యుని చుట్టూ అవి తిరుగుతూనే ఉంటాయి. గ్రహాలు వాటి చుట్టూ అవి తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటాయి. The earth basically has two movements. The earth basically has two movements. There are the first one rotation and the second one is the revolution. Rotation and revolution. అంటే భూమికి రెండు ముఖ్యమైన చలనాలు ఉన్నాయి. వాటిల్లో ఫస్ట్ వన్ రొటేషన్ ఇన్ తెలుగు భ్రమణము. సెకండ్ వన్ రివాల్యూషన్ పరిభ్రమణము. ఎర్త్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఎర్త్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అంటే భూమి తన భ్రమణంపై తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకి తిరుగుతూ ఉంటుంది. ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 1610 kilometers per hour. At a speed of 1610 kilometers per hour అంటే భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకి గంటకి 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంది. దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ రొటేషన్. ఈ మూమెంట్ని మనము రొటేషన్ భ్రమణము అంటాము. దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ రొటేషన్ భ్రమణము. There are many celestial bodies in the universe such as stars, planets, satellites. The earth is one of the planets among them. Planets rotate themselves while revolving round the sun. The earth basically has two movements. There are rotation and revolution. Earth moves on its own axis from west to east at a speed of 1610 kilometers per hour. This movement is called rotation. So this observe the picture. It is the first one bottom. Top is the north pole and bottom is the south pole. The middle line is the equator. So earth rotates from west to east. West to east. The middle line axis. That is the axis. That is the sun. So the earth rotates from west to east. Next one. Next one, day and night are caused due to the earth's rotation. Day and night are caused due to earth rotation. అంటే భూభ్రమణం వలన మనకి పగలు రాత్రి ఏర్పడతాయి. డ్యూరింగ్ రొటేషన్ అయ్యి వైల్ ద ఎర్త్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఓన్లీ half of the portion of it receives sun's rays and therefore it appears bright. సో భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను ఉంటుంది. ద అదర్ హాల్ఫ్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్. మిగిలిన అర్ధభాగము చీకటిలో ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ ద హాఫ్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ ఇట్ by sun rays has day while the remaining portion of has night. అంటే భూమి తన చుట్టూ తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడుతుంది. సో కాంతివంతంగా ఉంటుంది. మిగిలిన అర్ధభాగం చీకటిలో ఉంటుంది. సూర్యకాంతి పడిన అర్ధభాగమే మనకి పగలు అంటే డే. మిగిలిన అర్ధభాగం రాత్రి అంటే చీకటిగా ఉంటుంది కదా, అర్ధభాగాన్ని మనం రాత్రి అంటాము. సో డే అండ్ నైట్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ద ఎర్త్స్ రొటేషన్. భూభ్రమణం వలన మనకు రాత్రి పగలు ఏర్పడతాయి. డ్యూరింగ్ రొటేషన్ అయ్యి వైల్ ద ఎర్త్ మూవ్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అంటే మనకి భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు
ఓన్లీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ ఆఫ్ ఇట్ రిసీవ్స్ సన్ రేస్. అంటే కొంచెం భాగం మాత్రం సగ భాగం మాత్రం మనకి సన్ రేస్ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇట్ అపియర్స్ బ్రైట్, అప్పుడు మనకి కాంతివంతంగా ఉంటుంది, దానిని మనం డే అంటాము. ద అదర్ హాల్ఫ్ రిమైన్స్ ఇన్ డార్క్నెస్, మిగిలిన అర్ధ భాగం మనకి డార్క్నెస్ అంటే రాత్రి చీకటిగా ఉంటుంది. ఇట్ మీన్స్ దట్ ద హాల్ఫ్ పోర్షన్ ఆఫ్ ద ఎర్త్ హిట్ బై సన్స్ రేస్ హ్యాజ్ డే వైల్ ద రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ హ్యాజ్ నైట్. అంటే మిగిలిన అర్ధ భాగం మనకు చీకటిగా ఉంటుంది కాబట్టి దాన్ని రాత్రి అంటామన్నమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు, భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న అర్ధగోళంపై వెలుతురు పడి కాంతివంతంగాను, మిగిలిన అర్ధ భాగం చీకటిలోనూ ఉంటుంది కదా. సూర్యకాంతి పడిన అర్ధ భాగమే, బ్రైట్గా ఉన్న అర్ధ భాగమే మనకి డే, పగలు. మిగిలిన అర్ధ భాగం డార్క్నెస్గా ఉన్న ఆ అర్ధ భాగము మనకి చీకటి అంటే రాత్రి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎర్త్ రొటేషన్, ఈ ప్రాసెస్నే మనం ఏమంటామంటే భ్రమణము అంటాము. ఈ ప్రాసెస్ని మనం భ్రమణం, రొటేషన్ అంటాం. ద పోర్షన్ హిట్ బై సన్ రేస్ గ్రాడ్యువల్లీ గోస్ ఇంటూ లైట్ అండ్ ద లైట్ పోర్షన్ గ్రాడ్యువల్లీ గోస్ ఇంటూ డార్క్. ద పోర్షన్ హిట్ బై సన్ రేస్ గ్రాడ్యువల్లీ గోస్ ఇంటూ లైట్ అండ్ ద లైట్ పోర్షన్ గ్రాడ్యువల్లీ గ్రోస్ ఇన్ డార్క్. అంటే మనము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు మనకి కాంతిలో ఉన్న కొద్ది భాగం చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోకి వస్తుంది. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ద పోర్షన్ హిట్ బై సన్ రేస్ గ్రాడ్యువల్లీ గోస్ ఇంటూ లైట్ పోర్షన్ గ్రాడ్యువల్లీ గోస్ ఇంటూ డార్క్. అంటే మనము భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నప్పుడు కాంతిలో ఉన్న భాగము, కొద్ది భాగం క్రమక్రమంగా చీకటిలో ఉన్న భాగం క్రమేపీ వెలుతురులోనికి జరుగుతూ ఉంది. దట్ ఈస్ వై డే అండ్ నైట్ అక్కర్ ఆల్టర్నేటివ్లీ. అంటే దీని ప్రకారం అందుచేతనే మనకి పగలు రాత్రి ఒకదాని తర్వాత ఒకటి సంభవిస్తూ ఉంటాయన్నమాట. సో ఇట్ టేక్స్ 23 hours 56 minutes and 4.09 seconds about 24 hours i.e. 1 day to complete one rotation. It takes 23 hours 56 minutes and 4.09 seconds about 24 hours i.e. 1 day to complete one rotation. భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి మనకి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు, అంటే సుమారు మనకి 24 గంటల సమయం పడుతుంది. అంటే ఇంచుమించు ఒకరోజు పడుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ద ఎర్త్ వైల్ మూవింగ్ on its own axis also moves around the sun. The earth while moving on its own axis also moves around the sun. భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. దానిని మనము దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ రివాల్యూషన్. దీనినే మనము భూ పరిభ్రమణము అంటాము. ద ఫిక్స్డ్ అండ్ రెగ్యులర్ పాత్ త్రూ which earth revolves around the sun is called orbit. The fixed and regular path through which earth revolves around the sun is called orbit. సో ఈ నిర్ణీత మార్గాన్ని భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఈ నిర్ణీత మార్గాన్ని మనం కక్ష, ఆర్బిట్ అంటాము. సో దిస్ ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్ ఇన్ షేప్. సో ఇది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ద ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్ ఇన్ షేప్, దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ద ఎర్త్ ఆర్బిట్ ఈజ్ 965 million kilometers. 965 million kilometers. ఈ కక్ష పొడవు మనకి 965 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ ఆర్బిట్ లెంత్ ఎంత ఉంటుందంటే 965 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. ఎర్త్ టేక్స్ 1 year టు కంప్లీట్ వన్ రివాల్యూషన్. సో ఎర్త్ టేక్స్ 1 year టు కంప్లీట్ వన్ రివాల్యూషన్. సో భూభ్రమణానికి మనకి 1 సంవత్సర కాలం పడుతుంది. ఇట్ టేక్స్ 360/1/4 డేస్. అంటే మనకి రివాల్యూషన్కి టైం ఎంత పడుతుందంటే 365 and 1/4 డేస్.
యూజువల్లీ ఏ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 365 డేస్ ఓన్లీ. మనకి సాధారణ సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. ద రిమైనింగ్ 1/4 ఆఫ్ ద డే ఈజ్ యాడెడ్ వన్స్ ఇన్ 4 years దట్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ లీప్ ఇయర్. అంటే ద రిమైనింగ్ 1/4 ఆఫ్ ద డే ఈజ్ యాడెడ్ వన్స్ ఇన్ 4 years అండ్ దట్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ లీప్ ఇయర్. అంటే మిగిలిన 1/4 రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపితే ఆ సంవత్సరాన్ని మనం లీప్ సంవత్సరం అంటాము. సో హెన్స్ లీప్ ఇయర్ కన్సిస్ట్ 366 డేస్. అందుకననే మనకు లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. ఇన్ ఏ లీప్ ఇయర్ వీ హ్యావ్ 29 డేస్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి. మనకి అందుకనే లీప్ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి. బట్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ వీ హ్యావ్ 28 డేస్ ఇన్ ఫిబ్రవరి. మనకి సాధారణ సంవత్సరంలో అయితే ఫిబ్రవరికి 28 రోజులు మాత్రమే ఉంటాయన్నమాట. ద ఎర్త్ వైల్ రివాల్వింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఆల్సో మూవ్స్ అరౌండ్ ద సన్. అంటే భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణము అంటాము. దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ రివాల్యూషన్. సో ఈ మూమెంట్ని మనం రివాల్యూషన్ భూ పరిభ్రమణం అంటాము. ద ఫిక్స్డ్ అండ్ రెగ్యులర్ పాత్ త్రూ విచ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్. అంటే భూమి చుట్టూ సూర్యుడు తిరిగే ఈ నిర్ణీత మార్గాన్ని ఆర్బిట్ కక్ష అంటాము. సో ద ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్ ఇన్ షేప్. ఇది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ద లెంత్ ఆఫ్ ద ఎర్త్స్ ఆర్బిట్ ఈజ్ 965 మిలియన్ కిలోమీటర్స్. సో ఈ కక్ష పొడవు మనకు 965 మిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. సో ఎర్త్ టేక్స్ 1 year టు కంప్లీట్ 1 రివాల్యూషన్. అంటే ఈ పరిభ్రమణానికి 1 సంవత్సర కాలం పడుతుంది. టు టేక్స్ 365 and 1/4 డేస్ యూజువల్లీ. మనకి మామూలుగా చెప్పాలి అంటే 365 రోజుల సమయం పడుతుంది ఒక భూ పరిభ్రమణానికి. యూజువల్లీ ఏ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 365 డేస్ ఓన్లీ. మామూలుగా సాధారణ సంవత్సరంలో మనకి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. దిస్ రిమైనింగ్ 1/4 ఆఫ్ ది డే ఈజ్ యాడెడ్ వన్స్ ఇన్ 4 years అండ్ దట్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ ఏ లీప్ ఇయర్. అంటే మిగిలిన 1/4 రోజును 4 సంవత్సరాలకు ఒకసారి కలిపి మనం ఆ సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటాము. హెన్స్ ఇన్ ఏ లీప్ ఇయర్ కన్సిస్ట్ ఆఫ్ 366 డేస్. మనకి లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయి. అలాగే ఇన్ ఏ లీప్ ఇయర్ వీ హ్యావ్ 29 డేస్ ఇన్ మంత్ ఆఫ్ ద ఫిబ్రవరి. అలాగే లీప్ సంవత్సరంలో మనకు ఫిబ్రవరికి 29 రోజులు ఉంటాయి. బట్ ఇన్ ఏ నార్మల్ ఇయర్ వీ హ్యావ్ 28 డేస్ ఇన్ ఫిబ్రవరి. కానీ సాధారణ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి నెలలో 28 రోజులు ఉంటాయి. నెక్స్ట్ ద లాంగెస్ట్ డే అండ్ ద షార్టెస్ట్ డే ఎట్ దిస్ ప్లేసెస్ అక్కర్ 21st June. ఇన్ ద సౌత్రన్ హెమిస్ఫియర్ ఆల్ దిస్ కండిషన్ ఆర్ రిజర్వ్డ్ ఇన్ దిస్ వింటర్ సీజన్. The longest day and the shortest day at this place is 21st June. Southern hemisphere, all these conditions are reserved. It is winter season there. The nights are longer than the days. This portion of the earth is called summer solstice. The longest and the shortest night at these places occurred on 21st June. In the southern hemisphere, all these conditions are reversed. It is winter season there. The nights are longer than the days. This portion of the earth is called summer solstice. ఇక్కడ జూన్ 21వ తేదీ మనకి పగటి కాలం అత్యధికంగాను రాత్రి నేటివి అతి తక్కువగాను ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధగోళంలో మనకి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఇక్కడ చలికాలం ఉంటుంది. పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. భూమి యొక్క స్థితి ఇలా ఉండడాన్ని మనము సమ్మర్ సాల్స్టిస్ వేసవి ఆయనంతం అంటాము. నెక్స్ట్ ఆన్ 22nd December ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ రిసీవ్స్ డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ as the south pole tilts towards it. As the sun rays fall vertically at the Tropic of Capricorn, a larger portion of the southern hemisphere gets light. Therefore, it is summer in the southern hemisphere with longer days and shorter nights. The recessive happens in the northern hemisphere, the portion of earth called winter solstice.
On 22nd December, the Tropic of Capricorn receives direct rays of the sun as the south pole tilts towards it. As the sun rays fall vertically at the Tropic of Capricorn, a larger portion of the southern hemisphere gets light. Therefore, it is summer in the southern hemisphere with longer days and shorter nights. The reverse happens in the నార్థన్ హెమిస్ఫియర్. దిస్ పోర్షన్ ఆఫ్ ఎర్త్ ఈస్ కాల్డ్ వింటర్ సాల్స్టిస్. దక్షిణ ధ్రువము సూర్యుని వైపు వాలి ఉండడం వలన డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖపై నెట్ట నిలువుగా పడతాయి. మకర రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడడం వలన దక్షిణార్ధగోళంలో ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది. అందువలన దక్షిణార్ధగోళంలో వేసవికాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువగాను ఉంటుంది. అలాగే రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇందుకు భిన్నంగా ఉత్తరార్ధగోళంలో మనకి భిన్నమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. ఇందువల్ల ఈ యొక్క స్థితిని, భూమి యొక్క ఈ స్థితిని మనము ఇలా ఉండడాన్ని వింటర్ సాల్స్టిస్, శీతాకాల అయనాంతం అంటాం. నెక్స్ట్ వన్, ఈక్వినిక్స్, విషవత్తు. ఆన్ 21st March and September 23rd, direct rays of the sun fall on the equator and the whole earth experiences equal day and nights. On 21st March, September 23rd, direct rays of the sun fall on the equator and the whole earth experiences ఈక్వల్ డే అండ్ నైట్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్చి 21వ తేదీ మరియు సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. సన్ ఫాల్ ఆన్ ద ఈక్వేటర్, డైరెక్ట్ రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ ఈక్వేటర్. అంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్ట నిలువుగా పడతాయి. సో హోల్ ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వల్ డే అండ్ నైట్స్. దీనివల్ల మనకి భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, దీని వలన మనకి ఈ 2 తేదీలలో అంటే మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో మనకి సన్ రేస్ డైరెక్ట్గా పడతాయి భూమధ్య రేఖపై, ఈక్వేటర్పై. దాని వలన మనకి భూమి అంతటా అంటే హోల్ ఎర్త్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వల్ డే అండ్ నైట్. భూమి అంతటా మనకి ఆ 2 తేదీలలో సమానంగా ఉంటాయి. సో దిస్ ఈస్ కాల్డ్ అన్ ఈక్వినెక్స్. ఈ పరిస్థితిని మనము ఈ 2 తేదీలను విషవత్తులు అంటాము. ఈ పరిస్థితిని మనము విషవత్తులు అంటాము. ఆన్ 23rd September ఇట్ ఈజ్ ఆంటమన్ సీజన్. సెప్టెంబర్ 23వ తేదీన మనకి ఆంటమన్ సీజన్, శరదృతువు. ద నార్థరన్ హెమిస్ఫియర్ అండ్ ద స్ప్రింగ్ సీజన్ ఇన్ ద సౌత్రన్ హెమిస్ఫియర్. అలాగే మనకి దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. స్ప్రింగ్ సీజన్ అంటే వసంత ఋతువు. ద ఆపోజిట్ ఆఫ్ ద కేస్ ఆన్ 21st March. దీనికి వ్యతిరేకంగా మనకి 21st March వెన్ ఇట్ ఈస్ స్ప్రింగ్ ఇన్ ద నార్థరన్ హెమిస్ఫియర్ అండ్ ఆటమన్ ఇన్ ద సౌత్రన్ హెమిస్ఫియర్. ఇందుకు భిన్నంగా మనకి మార్చి 21వ తేదీన ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి. Thus you find days the night and nights and changes in the season occur because of the rotation and revolution of the earth. Thus you find days and nights and changes in the season occur because of the rotation and revolution of the earth. దీనిని బట్టి మనకి భూభ్రమణము, భూపరిభ్రమణం వలన పగలు రాత్రి అలాగే ఋతువులలో మార్పులు సంభవిస్తాయని మనము తెలుసుకోవచ్చు. ఆన్ 21st March అండ్ 23rd September, direct rays of the sun fall on the equator and the whole earth experiences equal and night. This called an equinox. On 23rd September, it is Antaman season in the northern hemisphere and spring season in the southern hemisphere. The opposite is the case of 21st March when it is spring in the northern hemisphere and autumn in the southern hemisphere. Thus you find days and nights and changes in the season occur because the rotation and revolution of the earth.
మార్చి 21, సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్య రేఖపై నిట్టనిలువుగా పడడం వలన ఈ తేదీలలో భూమి అంతటా మనకి రాత్రి పగలు సమానంగా ఉంటాయి. ఈ 2 తేదీలను మనం విషువత్తులు అంటాము. ఈక్వినెక్స్ సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఉంటాయి. దీనికి భిన్నంగా మార్చి 21న ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి. దీనిని బట్టి మనము భూభ్రమణము, భూపరిభ్రమణం వలన రాత్రి పగలలో మరియు ఋతువులలో మార్పులు వస్తాయని తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎక్లిప్స్. గ్రహణాలు. We have learnt that the earth revolves around the sun and the moon revolves around the earth. We have learnt that the earth revolves around the sun and the moon revolves around the earth. అంటే సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాయని మనం తెలుసుకున్నాం. సూర్యుని చుట్టూ ఎవరు తిరుగుతుంటారు? భూమి చుట్టూ ఎవరు తిరుగుతారు? చంద్రుడు. దీనిని బట్టి మనం సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాయని తెలుసుకోవచ్చు. While they so revolved at times it happens that they come in a straight line. While they so revolve at times it happens that they come in a straight line. అయితే ఇవి అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకే సరళ రేఖపై ఒకే లైన్ పైకి వస్తాయి. అప్పుడు మనకి దెన్ ఐదర్ సోలార్ ఎక్లిప్స్ ఆర్ లూనర్ ఎక్లిప్స్ అక్కర్స్. అప్పుడు మనకి సూర్యగ్రహణం లేకపోతే చంద్రగ్రహణం ఏర్పడుతూ ఉంది. డ్యూరింగ్ the time of eclipse it appears that a shadow it casts either on the sun or the moon. There are 2 types, solar eclipse and lunar eclipse. ఈ గ్రహణాల సమయంలో సూర్యుని పైన లేదా చంద్రుని పైన నీడ పడినట్లు కనపడుతుంది. During the time of eclipse it appears that a shadow is cast either on the sun or on the moon. There are 2 types, lunar eclipse, solar eclipse. So we have learnt that the earth revolves around the sun and the moon revolves around the earth. While they so revolve at times it happens that they come in a straight line. Then either solar eclipse or lunar eclipse occurs. During the time of eclipse it appears that a shadow is cast either on the sun or on the moon. There are 2 types. అంటే మనకి సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నాయని తెలుసుకున్నాము. అవి అలా తిరిగే టైంలో మనకి ఒకే రేఖపైకి వస్తాయి, ఒకే సరళ రేఖపైకి వస్తాయి. అప్పుడు మనకు సూర్యగ్రహణం లేకపోతే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణాల సమయంలో సూర్యుని పైన లేదా చంద్రుని పైన నీడ పడినట్లు మనకు కనిపిస్తుంది, నీడ పడినట్లు కనిపిస్తుంది. ఈ గ్రహణాలు మనకి 2 రకాలు. అవి ఏంటి? మనకి సూర్యగ్రహణము, చంద్రగ్రహణం, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్. నెక్స్ట్ వన్ సోలార్ ఎక్లిప్స్. సూర్యగ్రహణం. ఏ సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్ ద మూన్ passes in a direct line between the earth and the sun. A solar eclipse occurs when the moon passes in a direct line between the earth and the sun. అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమికి సూర్యునికి మధ్యలో ఎవరు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది? చంద్రుడు అడ్డం వస్తే మనకి సూర్యగ్రహణం సంభవిస్తుంది. ఏ సోలార్ ఎక్లిప్స్ వెన్ ద మూన్ passes in a direct line between the earth and the sun. A solar eclipse when the moon passes in direct line between of the earth and the sun. The moon's shadow travels over the earth's surface and blacks out the sunlight and see from earth. Solar eclipse occur only on new moon day, but not on all new moon days. A solar eclipse occurs when the moon passes in a direct line between the earth and the sun. అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం అడ్డం వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. The moon shadows travels over the earth surface and blacks out the sun's light as seen from the sun. అయితే భూమి మీద సూర్యుని కాంతి పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుని నీడ భూమి యొక్క ఉపరితలంపై
ప్రయాణిస్తుంది. అంటే సూర్యుని కాంతి ఉంటుంది కదా, సన్లైట్. సో సూర్యుని కాంతి అంటే సన్లైట్ భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుడి నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది అన్నమాట. సోలార్ ఎక్లిప్స్ ఓన్లీ ఆన్ న్యూ మూన్ డే అంటే న్యూ మూన్ డే అంటే అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. బట్ నాట్ ఆన్ ఆల్ న్యూ మూన్ డేస్. అయితే అన్ని అమావాస్య రోజులలో ఇది సంభవించదు. ఏ సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ when the moon passes in a direct line between the earth and the sun. The moon shadows travels over the earth's surface and blacks out the sunlights as seen from the earth. Solar eclipse only on new moon day but not on all new moon days. అంటే భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే సూర్యగ్రహణం మనకి సంభవిస్తుంది. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుకోవడంతో పాటు చంద్రుడి నీడ భూమి యొక్క ఉపరితలంపై ప్రయాణిస్తుంది. దీనివలన మనకి సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం వస్తుంది. సో సోలార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఓన్లీ ఆన్ న్యూ మూన్ డేస్ అంటే అమావాస్య రోజులలో సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజులలో ఇది సంభవించదు. నెక్స్ట్ వన్ లూనార్ ఎక్లిప్స్. At any given time, 1/2 of the earth faces the sun. At any given time, only half of the earth faces the sun. ఏ సమయంలోనైనా భూమి సగభాగం మాత్రమే సూర్యునికి ఎదురుగా వస్తుంది. The other half will be in a shadow and is thus in darkness. మిగిలిన సగభాగం నీడలో అనగా చీకటిలో ఉండిపోతుంది. A lunar eclipse occurs when the moon passes directly behind earth and into its shadow. A lunar eclipse occurs when the moon passes directly behind earth and into its shadow. అంటే చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి యొక్క నీడలోనికి వెళ్ళినప్పుడు మనకి లూనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం సంభవిస్తుంది. దిస్ కెన్ అక్కర్ ఓన్లీ when the sun, earth and moon are very closely aligned with earth between the other two. అంటే మనకి భూమి చంద్రుడు చాలా దగ్గరగా మరియు సూర్యునికి చంద్రుడికి మధ్య ఖచ్చితంగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. During a total lunar eclipse, earth completely blocks direct sunlight from reaching the moon. సో ఇలా మనం గమనించినట్లయితే సూర్యుడు భూమి చంద్రుడు చాలా దగ్గరగా చంద్రునికి మధ్య భూమి ఖచ్చితంగా అడ్డం వచ్చినప్పుడు మనకి చంద్రగ్రహణం సంభవిస్తుంది. లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ ఓన్లీ ఆన్ ఏ ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజులలో మాత్రమే చంద్రగ్రహణం సంభవిస్తుంది. బట్ లూనార్ ఎక్లిప్స్ డస్ నాట్ అక్కర్ ఆన్ ఫుల్ మూన్ డేస్. అయితే అన్ని పౌర్ణమి రోజులలో ఇది మనకి సంభవించదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఎట్ ఎనీ గివెన్ టైమ్ ఓన్లీ హాల్ఫ్ ఆఫ్ ద ఎర్త్ ఫేసెస్ ద సన్. ద అదర్ హాల్ఫ్ విల్ బి ఏ షాడో అండ్ ఈజ్ దస్ ఇన్ డార్క్నెస్. ఏ సమయంలోనైనా మనకు భూమి సగభాగం మాత్రమే మనకి సూర్యునికి ఎదురుగా ఉంటుంది. మిగిలిన సగభాగం అనగా చీకటిలో ఉంటుంది. ఏ లూనార్ ఎక్లిప్స్ వెన్ ద మూన్ పాసెస్ డైరెక్ట్లీ బిహైండ్ ఎర్త్ అండ్ ఇన్ టు షాడో. అంటే మనకి చంద్రుడు భూమి యొక్క వెనుక భాగంలోనికి లేదా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు మనకి ఏం సంభవిస్తుందంటే చంద్రగ్రహణం సంభవిస్తుంది. దిస్ కెన్ ఓన్లీ వెన్ ద సన్, ఎర్త్ అండ్ మూన్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ వెరీ క్లోజ్లీ aligned with ఎర్త్ బిట్వీన్ ద అదర్ టూ. అంటే మనకి ఇక్కడ మనం గమనిస్తే ఏం లేదు, సూర్యుడు భూమి చంద్రుడు చాలా దగ్గరగా సూర్యునికి చంద్రుడికి మధ్య ఖచ్చితంగా భూమి అడ్డం వస్తే అక్కడ చంద్రగ్రహణం సంభవిస్తుంది. మనం ఇక్కడ లూనార్ ఎక్లిప్స్లో మనకి ఇక్కడ లూనార్ ఎక్లిప్స్ ఏంటి, సూర్యుని చుట్టూ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగేటప్పుడు
సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే మనకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ మాత్రం మనకి ఎట్లా సంభవిస్తుందంటే భూమి చంద్రుడు చాలా దగ్గరగా సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి ఖచ్చితంగా అడ్డం వస్తుంది. భూమి అడ్డం వస్తే అప్పుడు మనకి ఏం ఏర్పడుతుందంటే మనకి లూనార్ ఎక్లిప్స్ ఏర్పడుతుంది. ఎర్త్ కంప్లీట్లీ బ్లాక్స్ డైరెక్ట్ సన్లైట్ రీచింగ్ ద మూన్. లూనార్ ఎక్లిప్స్ ఓన్లీ ఆన్ ఫుల్ మూన్ డే, అంటే పౌర్ణమి రోజులలో మనకి సంభవిస్తుంది. బట్ లూనార్ ఎక్లిప్స్ డస్ నాట్ అక్కర్ ఆన్ ఆల్ ఫుల్ మూన్ డేస్. అయితే అన్ని పౌర్ణమి రోజులలో ఇది సంభవించదు. సోలార్ ఎక్లిప్స్ లూనార్ ఎక్లిప్స్కి గ్రహణాలు కదమ్మా. ఇప్పుడు మనం సూర్యగ్రహణం లూనార్ ఎక్లిప్స్ గమనించినట్లయితే భూమికి సూర్యునికి మధ్యలో ఎవరు అడ్డం వస్తే మనకు లూనార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం ఏర్పడుతుంది? చంద్రుడు. అయితే మనకి లూనార్ ఎక్లిప్స్లో సోలార్ ఎక్లిప్స్లో మనకి భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే మనకి లూనార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే లూనార్ ఎక్లిప్స్లో మనకి సూర్యునికి చంద్రుడికి భూమి అడ్డం వస్తే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. మీరు 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. లూనార్ ఎక్లిప్స్లో భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు అడ్డం వస్తాడనమాట, అప్పుడు మనకి సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇక్కడ చంద్రగ్రహణంలో లూనార్ ఎక్లిప్స్లో సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డం వచ్చినప్పుడు మనకి లూనార్ ఎక్లిప్స్ సంభవిస్తుంది. ఇక్కడ లూనార్ ఎక్లిప్స్ మనకి ఏ రోజున సంభవిస్తుంది? మనకి న్యూ మూన్ డే, అంటే అమావాస్య రోజులో. చంద్రగ్రహణం లూనార్ ఎక్లిప్స్ మనకి ఎప్పుడు సంభవిస్తుంది? ఫుల్ మూన్ డే. అయితే అన్ని పౌర్ణమి రోజులలో అన్ని అమావాస్య రోజులలో ఈ గ్రహణాలు సంభవించవు. Okay children, thank you.